ఉన్నత సింహాసనముపై దేవుడు ఆసీనుడై ఉన్నాడు. ఏ సింహాసనం అది? చదవమ్మా. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనముపై ప్రభు ఆసీనుడై ఉండగా. దేవుడు ఏ సింహాసనమందు ఆసీనుడై ఉంటాడండి? చెప్పాలి. ఏ సింహాసనం? ప్రపంచంలో ఎన్నో సింహాసనాలు ఉన్నాయి. భూరాజులందరూ కూర్చునే సింహాసనాలు ఎన్నో ఉన్నాయి. కానీ మనం ఆరాధించే దేవుడు కూర్చున్న సింహాసనం అత్యున్నతమైన సింహాసనం. చెప్పండి కూడా మొదలు గట్టిగా. హల్లెలూయా. ఎవరు సమీపించరాని తేజస్సులో ఆయన నివసించే దేవుడు. ఆ సింహాసనం దేన్ని మనకు తెలుపుతుంది? అత్యున్నతమైనది, ఉన్నతమైన సింహాసనం, అత్యున్నతమైన సింహాసనం. అది దేన్ని తెలుపుతుంది అంటే దేవుడు అత్యున్నతంగా ఉంటాడండి. ఆయన ఆలోచనలు ఎల్లప్పుడూ ఉన్నతంగానే ఉంటుంది. ఆమె చెప్పండి అందరు గట్టిగా. నీ ఎడల నా ఎడల ఆయన ఉద్దేశాలు ఎల్లప్పుడూ ఉన్నతంగానే ఉంటుంది. భూ సంబంధమైన మనుషులు ఆలోచించినట్లు ఆయన ఆలోచించడు. భూ సంబంధమైన మనుషులు ప్రేమించినట్లుగా ఆయన ప్రేమించడు. భూ సంబంధమైన మనుషులు నడిపించినట్లుగా ఆయన నడిపించడండి. ఆయన నడిపింపు, ఆయన ప్రేమ, ఆయన కనికరము, ఆయన చేసే కార్యాలు ఎల్లప్పుడూ ఉన్నతంగానే ఉంటుంది. మీ తలంపులు నా తలంపులు వంటివి కాదు. నా మార్గములు మీ మార్గములు వంటివి కావు. భూమికి పైగా ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో మీ తలంపుల కంటే నా తలంపులు, నీ మార్గముల కంటే నా మార్గములు అంత ఎత్తుగా ఉంది. ఆమె చెప్పండి గట్టిగా.